హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట-తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను జొన్నలతో సలాడ్ చూపిస్తాను. ఎక్కువ నూనె లేకుండా లైట్గా ఉంటుంది. దీనికి 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. ఇది ఏంటంటే ఈ కొలత మెయిన్ కోర్స్ కింద తింటే ఇద్దరికి వస్తుంది. అదే సైడ్ డిష్ కింద అయితే ఒక 8 మంది వరకు వస్తుంది. ఇది 1 కప్పు, కొద్దిగా హెల్త్గా 1 కప్పు జొన్నలు, ఒక పావు కప్పు సోయాబీన్ గింజలు తీసుకున్నాను. 2 కలిపి ములిగేలా నీళ్ళు పోసి రాత్రంతా నాననివ్వాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే సరిపడి నానాలి, లేదంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. మిల్లెట్స్ అందరికీ అరగవు కూడా, చూసుకుని తినాలి. నానిపోయాక పొద్దున్న రాత్రి నానబెట్టాను. మార్నింగ్ కడిగి నీళ్ళు పోసి ఒక 3 కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాను. ఈలోగా ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు బీన్స్ రెండు కట్ చేసుకుని, నాకు పచ్చి కూరలు ఇష్టం ఉండదు, కొద్దిగా కుక్ చేయాలి, రా తినలేను. సో ఏంటంటే ఒక్కసారి కొన్ని కూరలు మందులు ఉంటాయని చెప్పి ఇలా ఒక్కసారి వేడి నీళ్ళలో బాయిల్ చేస్తాను కూడా. బాయిల్ అవటం స్టార్ట్ అవ్వగానే ఆపేస్తాను. ఆపేసి వాటర్ తీసేస్తాను. ఇది జొన్నలు సోయాబీన్స్ ఉడికిపోయినాయి. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళకు ఇంకొక 2 విజిల్స్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే కార్న్, మన మొక్కజొన్న పొత్తు ఎలా ఉంటుందో అంతవరకు ఉడికిందనమాట. ఇలా అయితే ఇది కొద్దిగా హాఫ్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో వేడి నీళ్ళల్లో బాయిల్ చేశాను కదా, ఒక్కసారి ఒక్క పొంగు రానిస్తే చాలు. అవి నీళ్ళు తీసేసి ఒకసారి సార్ట్ చేసుకోవాలి. పచ్చిగా తినడం ఇష్టమైన వాళ్ళు పచ్చిగానే వేసుకోవచ్చు. చెప్పాను కదా నాకు పచ్చిగా ఇష్టం ఉండదని. సో ఇది క్లిప్పింగ్ మిస్ అయింది. ఒక టొమాటో కూడా గింజలు లేకుండా తీసి కట్ చేసి వేసి సార్ట్ చేశాను. ఒక టొమాటో వేసాను. కొద్దిగా సాల్ట్, ఆ ముక్కలకు సరిపడి కొద్దిగా సాల్ట్, ఒకసారి సార్ట్ చేసాక ఉడకబెట్టుకొని ఉంచుకున్న జొన్న, సోయా 2 వేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్, ఎక్కువ పట్టదండి, ఎక్కువ సాల్ట్ అయితే బాగోదు, కమ్మగానే బాగుంటుంది. ఊరికే కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మళ్ళీ పచ్చి కూరలు కూడా అందరికీ అరగవండి. ఏదో మంచిదని తినేస్తారు, కానీ మనకి అరుగుతుందో లేదో చూసుకుని తినాలి. మిల్లెట్స్ అయినా అంతే, అందరికీ అరగదు. మన డైజెస్టివ్ సిస్టమ్ని బట్టి తినాలి. నాకు కూడా రెగ్యులర్గా మిల్లెట్స్ తింటే అరగదు. సో అకేషనల్గా ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా అయితే అరగదనమాట. అంటే డిపెండ్ ఆన్ ఏజ్ ఉంటుంది, బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. సో అందరికీ అన్నీ సూట్ అవ్వవు, చూసుకుని తినాలి ఏదైనా సరే. కొద్దిగా ఉప్పు వేసాను. ఇది మెయిన్ మీల్ కింద, ఇదే మీల్ కింద తినాలి అంటే ఇద్దరికి వస్తుందమ్మా ఇది. అదే సైడ్ డిష్ కింద అయితే ఒక 6-7 కన్నా వస్తుంది, 8 మందికైనా వస్తుంది. ఇది నేను ఎమిరేట్స్లో ట్రావెల్ చేసినప్పుడు సలాడ్ కింద
ఇచ్చారు, తిన్నాను, నచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడైనా చేస్తున్నాను అనమాట. చాలా లైట్గా ఉంటుంది, ఆయిల్ ఉండదు, సాల్ట్ తక్కువ కూడా కదా, కమ్మగా కూడా ఉంటుంది. ఇది వేడిగానే తినాలి, చల్లారితే బిగిసిపోతుంది జొన్నలు. ఇది మెయిన్ కోర్స్ కింద ఇద్దరం తిన్నాం అనమాట. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.